భయపడి వాళ్ళని బెదిరించి చేయించుడు కాదు. వాళ్ళు చేసేది సమాజానికి చేసేది చేస్తారు. సొంత నిధులతో ఏర్పాటు చేస్తేనే ఇది కరెక్ట్ మంచిగా ఉంటుందండి అని చెప్పి, అంటే భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఎవరన్నా రాజకీయాల పెద్ద పొజిషన్కు ఎమ్మెల్యేకి కానీ ఎమ్మెల్సీకి కానీ ఎంపీకి కానీ కాంపిటీషన్ రావాలంటే బరువు బాధ్యతలతో కోరుకున్నదరా, అట్లాంటి చేస్తేనే రావాలనే దృక్పథంతో నేను ఆ విషయం చెప్పిన. దాన్ని సవాలుగా స్వీకరించాను. కానీ ఏదో ఫ్యాక్టరీలో మీద వాటి చేపిస్తే మాత్రం అది చేపియండి, నేను కాదు అనలే. కానీ సొంతంగా ఏమి ఇస్తున్నావు అనేది డిస్ప్లేలో ఉంటే బాగుంటుంది. దాన్ని మళ్ళీ ఒక్కసారి మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా చెప్తున్నా, నేనే ఆ పొజిషన్లోకి వస్తే, నేనే అంత పెద్దటి ప్లేస్కి వచ్చి అధికార పార్టీలు ఉంటే, నేను ఖచ్చితంగా షాద్నగర్ నియోజకవర్గంలో ఏ స్కూల్లో ఏ ఫెసిలిటీస్ లేకున్నా, ఏ స్కూల్లో ఏ టీచర్ లేకున్నా ఖచ్చితంగా నా సొంత ఖర్చులతోటే నేను చేస్తానని, వేరే పండుగ కాదు, నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడాలని కాదు. విద్యను ప్రోత్సహిస్తే అది దేశాభివృద్ధికి తోడ్పడుతుంది, షాద్నగర్ అభివృద్ధి కూడా తోడ్పడుతుంది అనే ఉద్దేశంతో చెప్పిన. దాన్ని స్పోర్ట్స్గా అంటే ఒక ఉత్సాహవంతమైన వాతావరణంలో తీసుకోవాలి, కానీ ఏదో విమర్శన కింద కాదు. అంటే అట్లనన్నా గవర్నమెంట్ మీద ఒత్తిడి పెరుగుతుంది. మీరు ఇళ్ళకి చేయకుండా గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చి గవర్నమెంట్ స్కూళ్ళకి సదుపాయాలు కల్పిస్తారు. గవర్నమెంట్ స్కూల్లో స్టాఫ్ తక్కువ ఉన్నా కానీ కల్పిస్తారనే ఉద్దేశంతో చెప్తున్నా. కాబట్టి మీరు దీని ఒక సవాలుగా స్వీకరించి ఈ స్కూళ్ళ కొరతలో ఏదైతే ఇబ్బంది ఉందో అది చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.